వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. దశాబ్దాలుగా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు సీనియర్ నేతలు ఇప్పుడు ఒక్కటయ్యారు. మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. శుక్రవారం రోజున కేసీఆర్ నివాసం ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఈ కీలక సమావేశం జరిగింది. ఈ భేటీ సమయంలో జీవన్ రెడ్డి చాలా భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ను చూసిన వెంటనే ఆయన ఆలింగనం చేసుకొని, అన్నా మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపాడన్నా అంటూ చెప్పడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్తో కలిసి పనిచేయడం చాలా అవసరమని అన్నారు. ఇన్నాళ్ల తర్వాతైనా కేసీఆర్తో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు వినగానే ఇది కేవలం ఒక రాజకీయ సమావేశం మాత్రమే కాదు, ఒక పెద్ద రాజకీయ మార్పుకు సంకేతమని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చివరకు కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయంగా కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాల మధ్య గురువారం రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఇతర సీనియర్ నాయకులు జగిత్యాల్లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక బలం, ఇలా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అదే చర్చకు కొనసాగింపుగా శుక్రవారం కేసీఆర్తో ఈ కీలక భేటీ జరిగింది. ఒకప్పుడు రాజకీయంగా పోటీపడిన నేతలు ఇప్పుడు ఒకే వేదికపై ఒకే లక్ష్యంతో ముందుకు సాగబోతున్నారు అనే విషయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చను రేపుతుంది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటి, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే తెలంగాణ రాజకీయాల్లో ఏ స్థాయి మార్పు వస్తుంది? ఈ రాజకీయ ట్విస్ట్ మీద మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.